తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతా ఉన్నారు. దానికోసం గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అనేక విధాలుగా, అనేక దశల్లో కోరిన నేపథ్యం కూడా చూసాము. రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనంతో పాటు యూనియన్ ఏవైతే ఉంటాయో యూనియన్కి ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా ప్రభుత్వంని కోరడం అయితే జరిగింది. కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆ డిమాండ్లు కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా విలీనం ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. ఇంకా ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే నెల క్రితమే వాటికి సంబంధించిన ధర్నాలు చేశారు. వాళ్ళ యొక్క గలం వినిపించిన నేపథ్యం కూడా చూసాము. ఈ పరిస్థితులలో ఇప్పుడైనా త్వరగా చేయండి, విలీనం చేయండి అని కూడా ఆర్టీసీ ఉద్యోగులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రభుత్వం నుండి ఒక ప్రతిపాదన అయితే వస్తా ఉంది. ముందుగా యూనియన్ సంబంధించిన ఎన్నికల తర్వాతనే వాటికి సంబంధించిన ఆ విలీనం ప్రాసెస్ అయితే చేస్తాము. ఎందుకంటే కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఎవరైతే యూనియన్లో గెలిచినా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ కమిటీ మెంబర్స్గా చేర్చే అవకాశాలు ఉంటాయి. వారి ద్వారా ఎటువంటి సమస్యలు రాకుండా ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి అలా రాకుండా సకాలంలో ప్రజలకి ఉపయోగం ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక ముందుకు వెళ్ళాలంటే వీటిపైన ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాం, తర్వాతనే వాటి విలీనం ప్రాసెస్ కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం నుండి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా కీలక ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆర్టీసీ సంబంధించి ముందుగా ఎన్నికలు నిర్వహించుకుంటాం, తర్వాత ఏవైతే వాటికి సంబంధించిన ప్రాసెస్ విలీనం ప్రాసెస్ చేసుకుందాం అనే విధంగా ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా కీలకంగా ఏవైతే ఉంటాయో వాటి అంశాలను కూడా ఇటు ఉద్యోగులకైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ససేమీర అంటా ఉన్నారు. ముందుగా విలీనం తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి, ఇప్పుడు ఖచ్చితంగా విలీనం చేయాల్సిందే అన్నట్టుగా ఆర్టీసీ ఉద్యోగులు అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. లేదు, ముందుగా ఎన్నికలు చేసిన తర్వాతనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ఎన్నికల గెలుపొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళనే కమిటీ మెంబర్ల ఈ విలీనం దాంట్లో కమిటీ మెంబర్లుగా చేర్చి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా, అదేవిధంగా ఇటు ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ రెండింటి మధ్య సఖ్యత ఉండే విధంగా ఒక ప్రణాళిక చేద్దాము అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రము ఇప్పుడు దాదాపుగా 12 యూనియన్లు ఉన్నాయి. 12 యూనియన్లో గెలుపొందేది ఒకే ఒక యూనియన్. ఆ ఒక్క యూనియన్ సంబంధించిన సభ్యులు ఆ కమిటీలో ఉంటే మాత్రం అక్కడ మిగతా యూనియన్లకి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా ముందుగానే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాతనే ఏదైతే ఎన్నికలు అంటా ఉన్నారో ఆ ఎన్నికలు నిర్వహించండి అన్నట్టుగా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన ఇటు ప్రభుత్వం మరియు ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనే విధంగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు కూడా గతంలో కూడా అనేక అంశాలు ప్రభుత్వానికి విన్నపించిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో వాళ్ళు ధర్నా చేసిన నేపథ్యం కూడా చూస్తాం. ఈసారి కూడా ప్రభుత్వాన్ని అదే కోరుతా ఉన్నారు. ముందుగా ఏదైతే విలీనం చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికలకి మేము ఒప్పుకోము అనే విధంగా ఆర్టీసీ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నదే కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం తీసుకునే వాటిపైనే కీలకంగా మారబోతా ఉంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అంశాలపైనే కీలకంగా మళ్ళీ ఏదైతే ధర్నా చేయాలా లేకుంటే ప్రభుత్వానికి ఏ విధంగా విన్నపించాలన్నట్టుగా ఇటు ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఆ సంఘాలు అయితే కొంత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రభుత్వం కూడా మరోసారి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు ఆర్టీసీ ఉద్యోగులు కూడా చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది. చూడాలి వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది.